హలో గైస్, వెల్కమ్ టు అనిల్ నాయర్ క్లాసెస్. మైసెల్ఫ్ వెంకటేష్ పార్మంచాల. ఈరోజు బిట్ ఆఫ్ ది డే, ఏ మార్కెట్ ఎకానమీ ఈజ్ వన్ విచ్ అన్నాడు. మార్కెట్ ఎకానమీ అనగానేమి? ఈజ్ కంట్రోల్ బై ద గవర్నమెంట్. ఇది ప్రభుత్వ నియంత్రణలో పనిచేస్తుందా? ఆ యొక్క ఆర్థిక వ్యవస్థ అనేది ఈజ్ ఫ్రీ ఫ్రమ్ ది గవర్నమెంట్ కంట్రోల్. ప్రభుత్వ నియంత్రణలో పని చేయదా? స్వేచ్ఛాయుతంగా పనిచేస్తుందా ఆర్థిక వ్యవస్థ అనేది? ఇన్ఫ్లుయెన్స్డ్ బై ఇంటర్నేషనల్ మార్కెట్ ఫోర్సెస్. ఈజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై అంటే అంతర్జాతీయంగా చూసుకుంటే ఆ మార్కెట్లకు అనుగుణంగా అది ప్రభావితం చెందుతుందా? లేదు పైవన్య, ఆల్ ఆఫ్ దీస్. సో ప్లీజ్ ట్రై టు ఆన్సర్ ఇట్. సో సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్లో ఈ క్వశ్చన్స్ వచ్చేసి రిపీటెడ్గా అడగడం జరుగుతుంది. క్యాపిటలిస్టిక్ ఎకానమీ కానీ, సోషలిస్టిక్ ఎకానమీ కానీ, మిక్స్డ్ ఎకానమీ నుంచి మనకి అందించడం జరుగుతుంది. సో ఇదే క్లాసెస్ అనేది, ఇదే క్వశ్చన్ అనేది మనకి ఫుల్ లెంత్ వీడియో కావాలి అనుకుంటే లర్నింగ్ త్రూ ఎంసీక్యూ సెషన్స్ అనేది మనకి అనిల్ నాయర్ క్లాసెస్లో మనం ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో వీక్లీ 3 days ప్రతి సబ్జెక్ట్కి సంబంధించిన ఆ యొక్క క్లాసెస్ అన్ని కూడా ఎంసీక్యూస్ ద్వారా మీకు పూర్తి అవగాహన అనేది కల్పించడం జరుగుతుంది. సో ఇది కాకుండా ఆల్ ఇన్ వన్ కోర్స్, మీరు సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ ప్రిపేర్ అయినా, స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ ప్రిపేర్ అయినా, తెలుగు మీడియం అయినా, ఇంగ్లీష్ మీడియం అయినా, ఆంధ్ర అయినా, తెలంగాణ అయినా సరే, ఆల్ ఇన్ వన్ కోర్స్ అనేది అనిల్ నాయర్ క్లాసెస్ యాప్లో మీకు ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో రాబోయే అప్కమింగ్ ఎగ్జామినేషన్స్లో జనరల్ స్టడీస్ అనేది కూడా చాలా కీలకమైన పాత్ర అనేది పోషిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మీ ప్రిపరేషన్లో భాగంగా ఇది ఎఫెక్టివ్గా టాప్ నాచ్ ఫ్యాకల్టీతోనే ప్రిపేర్ అయ్యి మీకు వీడియో క్లాసెస్ అనేది అందించడం జరిగింది. సో ద రైట్ ఆన్సర్ వచ్చేసిందమ్మా, మార్కెట్ ఎకానమీ అనేది ఈజ్ ఫ్రీ ఫ్రమ్ ది గవర్నమెంట్ కంట్రోల్. ప్రభుత్వ నియంత్రణలో ఉండదు. కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు ఎవరైతున్నారో, కొన్ని గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్స్ ఎవరైతున్నారో, సో వాళ్ళు ఉత్పత్తి ఎకనామిక్ యాక్టివిటీస్ అన్నీ కూడా, ఉత్పత్తి కార్యకలాపాలన్నీ కూడా, ప్రొడక్షన్ యాక్టివిటీస్, ఇన్వెస్ట్మెంట్స్, వ్యాపారము, ట్రేడు, ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్, పెట్టుబడులు, ఎంప్లాయ్మెంట్ జనరేషన్, టెక్నాలజీ ఇవన్నీ కూడా ప్రైవేట్ వాళ్ళ యొక్క అజమాయిషీలో ఉంటాయి. ప్రైవేట్ ఇండివిజువల్స్ ఎవరైతున్నారో ఆ గ్రూప్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ కంట్రోల్లో ఉంటాయన్న సంగతి గుర్తుపెట్టుకోండి. సో ఎవరు ఎంత ఉత్పత్తి చేయాలనేది ప్రభుత్వం అనేది నిర్ణయించదు. స్వేచ్ఛాయుత వాతావరణంలో సరే ఎవరైనా సరే మార్కెట్లోకి ఎంటర్ అవ్వచ్చు, ఎవరైనా సరే మార్కెట్లో నుంచి వైదొలిగి వచ్చిన సంగతి గుర్తుపెట్టుకోండి. దీన్ని మనం ఏమంటాం? ఎస్, మార్కెట్ ఎకానమీ. సో ఈజ్ నోన్ ఎస్ ఫాదర్ ఆఫ్ మార్కెట్ ఎకానమీ. జనరల్గా చూసుకుంటే క్యాపిటలిస్టిక్ ఎకానమీకి పితామహుడు ఎవరమ్మా? అడమ్ స్మిత్. వెల్త్ ఆఫ్ ది నేషన్ గ్రంథంలో చాలా క్లియర్గా తను ఫ్రీ మార్కెట్ ఎకానమీ గురించి వివరించడం జరిగింది. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అనిల్ నాయర్ క్లాసెస్. థ్యాంక్ యూ సో మచ్.